హాయ్ వివర్స్, వెల్కమ్ టు మన హోమ్ ఫుడ్. ఈరోజు నేను చికెన్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత బాగైందంటే చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇంతే ఈజీగా ఈ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది కదండి. చాలా రైస్ అయితే ఇట్లా కుల్లగా చక్కగా మంచిగా ఉడికిందన్నట్టు. చికెన్ కూడా చాలా టేస్టీగా కూడా ఉంది. వీటికి కావాల్సినటువంటి పదార్థాలు: కారం, లెమన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్. వీటిని మనము ఒక హాఫ్ కేజీ చికెన్ అండి ఇది. ఈ హాఫ్ కేజీ చికెన్లో ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఒక 1 అవర్. 1 అవర్ తర్వాత మనం బయట పెట్టేసుకోవాలండి. ఈలోగా మనము రైస్ని నానబెట్టుకుందాము. ఈ గ్లాస్తో నేను 2.5 గ్లాసులు అండి నేను బియ్యం తీసుకున్నాను. ఇలా చక్కగా ఒక 2 సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మంచినీళ్ళు ఇలా పోసి పక్కన పెట్టేసుకొని అది కాస్త నాంతా ఉంటుంది. ఈలోగా మనము ఆనియన్ని ఫ్రై చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఆనియన్ ఇట్లా సన్నగా మనము కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా నేను 3 ఆనియన్ తీసుకున్నానండి. వీటికి ఈ 3 ఆనియన్స్ని చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకోవాలి. ఆ కడాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని మనము ఈ ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ బాగా వచ్చేటట్టు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందాం ఇందులోకి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మనకు అయిపోతుంది. ఎట్లాగో ఇది ఇటు అవుతున్న ఈ కాసేపట్లోకి మనం అటు రైస్ వాటర్ని బాయిల్ చేసుకుందాము. ఇంకొక పక్కకి రైస్ పెట్టేసుకున్న తర్వాత ఆ రైస్లోకి మనము ఏమేమి వేసుకోవాలంటే సాల్ట్, జాజి పువ్వు, జాపత్రి, అలాగే మిరియాలు, లవంగాలు, ఇంకా వీటిని ఏమంటారు చూసుకోండి ఒకసారి, దాల్చిన చెక్క, జాజి పువ్వు, బిర్యానీ ఆకులు, సాజీరా, ఇవన్నీ కూడా వేసుకోవాలండి. మనము రైస్లోకి కొంచెము సాల్ట్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనము రైస్కి సాల్ట్ ఎంత పడితే అంత చక్కటి టేస్ట్ వస్తుందండి. మనము ఎట్లాగో గంజి తీసేస్తాం కదా, అందువల్ల మనకు సాల్ట్ ఎక్కువైందన్న ఫీలింగ్ రాదు. అన్నం అతుక్కోకుండా ఉండేందుకు నేను నెయ్యి అలాగే ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కొన్ని మనము కొత్తిమీర, పుదీనాకులు కూడా వేసుకోవాలి ఇందులో. ఇలా కలిపేసి ఓసారి మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఈలోగా మనకు ఇటు ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో మనకు సరిపోతుంది అనుకుంటే అదే ఆయిల్లోనే ఈ చికెన్ మనము ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ చికెన్ని ఇందులో వేసుకొని ఇప్పుడు ఇటు వండేసుకుందాము. ఈ చికెన్ ఎంత అంటే మామూలుగా హాఫ్ బాయిల్ టైప్లో అవుతుంది కదా, ఆ రకంగా మీరు ఉడికించుకోండి. ఇలా నెమ్మదిగా కలిపి మూత పెట్టేస్తే అయిపోతుంది. ఈలోగా ఇటు వాటర్ కూడా బాయిల్డ్ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుంటున్నాను. మనము ఈ వాటర్లో ఈ బియ్యం అంటే బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత మనం 1 గంట తీసుకొని పదే పదే కలుపుతూ ఉంటే అదంతా ఇరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా 1 లేదా 2 సార్లు మాత్రమే కలపండి. ఇలా ఓసారి అలా అనేసి
మనము మూత పెట్టేస్తే కాస్త మనకు ఒక పొంగులాగా వచ్చేస్తుంది. అప్పుడు తీసి అయిందా లేదా అని చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెను దర్దాపుగా అయిపోతుంది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. అలాగే ఇందులో మనము మసాలాలు ఏది కలపలేదండి నేను ఈ కర్రీలో కాబట్టి. ఈ మసాలాలు ఇప్పుడు వేసుకుంటున్నాను. ధనియాల పౌడరు, అలాగే ఈ మసాలా పౌడరు. ఇవి వేసుకున్న తర్వాత మనము ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్ ఏదైతే ఉందో ఇది కూడా ఇప్పుడు వేసుకుందాము. ఇప్పుడే ఎందుకు వేసుకుంటున్నారు అనేది రావచ్చు డౌట్. ఆల్మోస్ట్ అది ఫ్రై అయిపోయినటువంటి ఆనియన్ కాబట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచితే అది చక్కగా కరిగిపోతుంది అందులోనే. అందువల్ల నేను ఇప్పుడు వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. ఈ ఆనియన్ వేయడం వల్ల మనకు ఏదైతే బిర్యానీ ఉందో చక్కటి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అంటే అయిపోతున్నట్టే. బంద్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ సంగతి చూద్దాం మనం. ఎలా ఉంది? ఆల్మోస్ట్ అయిపోయిందన్నట్టు. ఇలా మనము గింజ పట్టుకుంటే ఆ రైస్ని ఇలా కట్ అయిపోతుంది కదా, అట్లయితే అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఇలా తీసేసి ఒక బేషన్లో ఈ రైస్ని తీసుకుందాము. ఈ రైస్ అంతా తీసుకున్న తర్వాత వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ని పారేయకుండా ఒక బౌల్లో బౌల్ కదండి సారీ, ఒక గిన్నెలో వేసుకుందాము. పెద్ద గిన్నెలో ఉంటుంది కదా, ఆ గిన్నెలో వేసేసుకొని మనము ఈ రైస్ పైన పెట్టుకోవచ్చు. బరువుగా ఉంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉండేందుకు. ఇలా మనం రైస్ అడుగున వేస్తున్నాను. చికెన్ వేస్తే కొంచెం మాడిపోతుందేమో అన్నట్టు కొద్దిగా రైస్ వేసి ఈ చికెన్ని ఇలా ఒక లేయర్ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇంకొక వరుస రైస్ వేసుకుందాము. ఈ రైస్ వేసుకున్న తర్వాత మరి కొంచెం మళ్ళీ చికెన్ కొద్ది ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. అన్నీ కిందనే వేసుకుంటే మనము కలిపేటప్పుడు అన్నీ కింద ఉండిపోతాయి కదండి. ఈ రైస్ కూడా ఇట్లా కుల్లగా కనపడదు అన్నట్టు, మొత్తం ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి పైన కొన్ని ముక్కలు కూడా వేసుకుంటే కింద ఉన్నటువంటి ముక్కలు, ఈ చికెన్ పీసులు, పైన ఉన్న పీసులు ఇవన్నీ చక్కగా రైస్కి పట్టేసి మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నట్టు. చూడండి, కాస్త రైస్ ఉంచుకొని పైనుంచి మనము ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగంతా మనము ఆనియన్ ఉంది కదండి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకొని, నేను ఎటువంటి ఫుడ్ కలర్ వాడట్లేదండి. ఇంట్లో పసుపు ఉంటుంది కదా, ఆ పసుపుని మాత్రమే వాటర్లో లిక్విడ్ లాగా ఇట్లా చేసేసుకొని పైనుంచి వేసుకుంటున్నాను. చూడండి, ఈ పసుపుని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత మనకు ఏదైతే చికెన్ అయితే వండానో అందులో కాస్త ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ని ఇలా పైనుంచి వేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం ఆయిల్ మనము ఘీ అండి, నెయ్యి కూడా పైనుంచి వేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే ఆహా మంచి స్మెల్ వస్తుందండి. ఎంత బాగుంది చూడండి. వాటర్ని ఇలా మనం బరువుగా గిన్నె పైనుంచి పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అండి వదిలేయాలి. ఒక 10-15 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే అయిపోయిందండి. చూద్దామా? ఆహా ఎంత బాగుందో, స్మెల్ అయితే అదిరిపోతుంది. చాలా సింపుల్, చాలా ఈజీగా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడతా ఉంటే హ్యాపీగా తింటారండి. ఇప్పుడు చూడండి రైస్ ఎంత కుల్లగా ఉందో కదా. చూడండి, చికెన్ ముక్కలు కూడా కింద ఉంటున్నా పైన ఉన్న ఇలా సగం పీసెస్ ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా హ్యాపీగా తినేస్తారు కదా పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.